మా ఇంటికి 2 గెస్ట్ వస్తున్నారు. చాలా ఇంట్రెస్ట్ ఉంది వంట చేయడానికి. ఇంకా గెస్ట్లు కూడా వస్తున్నారు కదా, కరెక్ట్ వండుతున్నా నువ్వు నేర్పించింది కదా ఇవన్నీ. కొన్ని ప్రాన్స్ ఫ్రై, కొన్ని ప్రాన్స్ కర్రీ. దొడ్డు కొన్ని సపరేట్ చేసుకోవాలి. నేను లేదు క్రాప్స్ వాసన నాకు మా మనకంలో వచ్చింది. అమ్మ బాబాయ్ క్రాప్స్ ప్రాన్స్ అనేది మా నందిని మొహం నుండి వస్తాయి. ఇట్లా ఇట్లా పగిలిపోతే ఉడికినట్టు. లవింగ్ రిలేషన్షిప్ లో ఉండి ఆ తర్వాత చేసుకున్నాను. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. బాక్స్ తీసుకురా చూసారా ఎలా ఇస్తుందో పీటర్ అని. అది నిందన్నా నాకు ఇష్టమైనట్టు కారం లేకుండా పర్ఫెక్ట్ ఉంది. ఆహా ఏమి రుచి అనరామై మరచి. హాయ్ అండి, నమస్తే. వైరల్ వంటలకి స్వాగతం. ఈ రోజు స్పెషల్ ఏంటంటే మా ఇంటికి 2 గెస్ట్ వస్తున్నారు, సెలబ్రిటీస్. సో సెలబ్రిటీస్ ని పిలిచాం కాబట్టి వాళ్ళకి నచ్చిందే ఉండాలి. సో ఈ రోజు మేము క్రాబ్స్ కర్రీ, ప్రాన్స్ ఫ్రై, ప్రాన్స్ డీప్ ఫ్రై కూడా చేస్తున్నాం అనమాట. 3 ఐటమ్స్. సో ఇప్పుడు ఎలాగో సండే మేము సీ ఫుడ్ తింటాం కాబట్టి మాకు ఇలా కలిసి వచ్చేసింది. సో ఇప్పుడు నువ్వు ఫిష్ మార్కెట్ కి వెళ్ళి క్రాబ్స్ కొనుక్కొని రా, ప్రాన్స్ కూడా కొనుక్కొని రా. నువ్వు వచ్చే వరకు నేను వాటికి కావాల్సిన ఐటమ్స్ నేను రెడీ చేసి పెడతా. సో నా ప్రోడక్ట్స్ వచ్చేసాయండి. నేను చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నా ఈ ప్రోడక్ట్స్ కోసం అని. మీరందరూ అంటుంటారు కదా మీ గిన్నెలు ఖరాబ్ అయినాయి, చాలా ఓల్డ్ గా ఉన్నాయి, పాతగా అయిపోయినాయి, అందులో ఉండితే హెల్త్ ఖరాబ్ అవుతుంది, కొత్తగా అనేసి అందుకని ద ఇండస్ వ్యాలీ నుంచి నేను ఆర్డర్ పెట్టానండి. ఈ రోజు వచ్చిన ప్రోడక్ట్స్. సో ఇది ఏమేమి కొన్నానో మీకు నేను ఓపెన్ చేసి చూపిస్తాను. సో నేను ఏమేమి ప్రోడక్ట్స్ కొన్నానో మీకు చూపిస్తాను. ఫస్ట్ ఇందులో ఏమేమి ఐటమ్స్ ఉంటాయో అన్ని ఇందులో ఉంటాయండి. ఇది ద ఇండస్ వ్యాలీ క్విక్ కుక్కర్ ప్రెషర్ కుక్కర్. ఇది కాంబో ఆఫర్. ట్రై స్టీల్ 5 పీసెస్ స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్ కాంబో. కడాయి, లిడ్, ఫ్రై పాన్ అండ్ సాస్ పాన్ అన్నమాట. ఇది సరే ఓపెన్ చేసి చూద్దాం. ఇది పాన్ అండి. పాన్ కి లిడ్, ఫ్రై పాన్, కడాయి, పాలు, టీ ఏదైనా చేసుకోవచ్చు. సో ఇది కుక్కర్ అండి, ద ఇండస్ వ్యాలీ క్విక్ కుక్కర్ ప్రెషర్ కుక్కర్ 3 లీటర్స్ ది. సో కుక్కర్ అన్నమాట. సో ఇప్పుడు మా పూజ కూడా వెళ్ళిపోయింది, అత్తారింటికి వెళ్ళిపోయింది, యూఎస్ వెళ్ళిపోయింది. సో ఇది మాకు మా చిన్న ఫ్యామిలీ, మేము ముగ్గురమే కాబట్టి మాకు ఇది సరిపోతుంది. 3 లీటర్స్ ది కొనుక్కున్నాం అన్నమాట. దీని లిడ్ ఇది. సో ద ఇండస్ వ్యాలీ కుక్వేర్ నుంచి దాని స్పెషాలిటీ ఏంటంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటది, బరువు ఉంటది. అండ్ చూడండి ఇక్కడ చాలా థిక్ గా ఉందన్నమాట. దీంట్లో స్పెషాలిటీ ఇంకా దీంట్లో వండుకున్న కూరలు మాడవు. అండ్ ఇందులో చాలా తక్కువ ఆయిల్ పడుతుంది అనమాట. సో అందుకే నేను ఇండస్ వ్యాలీ నుంచి ప్రోడక్ట్ ప్రిఫర్ చేశాను, ఇక్కడ నుంచే కొనుక్కున్నాను. మొత్తం ఇది స్టెయిన్లెస్ స్టీల్, 100% టాక్సిక్ ఫ్రీ అన్నమాట. 5 years వారంటీ ఉంటది. ఇందులో మేము మటన్, చికెన్ వండుతుంటాం కదా, పాయ అలాంటి వాటికి ఇవి వండుతాము. ఇందులోనేమో ఫ్రై కర్రీస్ ఫ్రై చేస్తాను. ప్రీమియం క్యాస్ట్ ఐరన్ కుక్వేర్ కూడా ఉంది. అందులో ఇవన్నీ ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి. మనకి ఏమేమి కావాలో ఇందులో చూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ కూడా ఉంటాయి. ఇందులో స్టెయిన్లెస్ స్టీల్, ప్యూర్ స్టెయిన్లెస్ స్టీల్స్, ట్రై ప్లయింగ్ స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ అన్నమాట. నో అల్యూమినియం, నో నాన్ స్టిక్, ఓన్లీ స్టెయిన్లెస్ స్టీల్ అండ్ క్యాస్ట్ ఐరన్. మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో నుంచి కొన్ని ఇయర్స్ నుంచి ఇవి యూజ్ చేస్తున్నారు. సో నేను అక్కడ చూసాను కాబట్టి నాకు కూడా నచ్చి అదే ప్రోడక్ట్ ని ఆర్డర్ చేశాను. సో ఇందులో మెయిన్ ఏంటంటే ఆయిల్ తక్కువ పడుతుంది అండ్ ఇందులో వండుకున్న కూరలు మాడిపోవన్నమాట. ఇది 100% నేచురల్ నాన్ స్టిక్ అండ్ నాన్ రియాక్టబుల్ నేచర్. మనం ఉండడం ఆర్గానిక్, మనము తినేది ఆర్గానికే కాకుండా మనం వండుకునేది కూడా ఆర్గానిక్ ఉండాలి కాబట్టి నేను ఇండస్ వ్యాలీకి ప్రిఫర్ చేశాను అనమాట. ఇక్కడ నుంచి ప్రోడక్ట్స్ కొనుక్కున్నాను. అండ్ మనము
ఇందులో వండుకునే ఫుడ్ లో ఉన్న ఐరన్ ని ఎన్రిచ్ చేస్తుంది అండ్ ఇందులో ఉన్న ఫ్లేవర్ ని ఎన్హాన్స్ చేస్తుంది. ఇది 100% టాక్సిక్ ఫ్రీ. సో ఇన్ని యూస్ఫుల్ థింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇందులో నేను ఈ ప్రోడక్ట్స్ ని ప్రిఫర్ చేసుకున్నానండి, కొనుక్కున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో నేను ఇప్పుడు ఇందులోనే నేను ఈ రోజు వంటలన్నీ వండిపోయేది ఇందులోనే అన్నమాట. సో ఎలా వండుతున్నానో దీంట్లో మాడవని చెప్పారు, ఆయిల్ కూడా తక్కువ పడుతుంది కదా. సరే చూద్దాం, వండి చూద్దాం ఈరోజు. వీటి యొక్క కంప్లీట్ డీటెయిల్స్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తానండి, సెర్చ్ చేయండి. అండ్ ప్రోమో కోడ్ ఉంటది, అది కూడా అప్లై చేయండి, మీకు డిస్కౌంట్ వస్తుంది. పిల్లవా వస్తున్నా. ఏమేమి తెచ్చినా చెప్పింది. ఏం చేస్తే ఇక గెస్ చేసి ఏముంది, నీకు పంపించిన క్రాబ్స్ ఒకటి, ప్రాన్స్ ఒకటి తెచ్చి ఉండొచ్చు. లీవర్ కూడా తెచ్చిన. లీవర్ అయ్యో, కొంచెం 4-5 ముక్కలు గట్టి నేను నాకు మెత్తయి నీకు. ఇప్పుడు ఈ లివర్ కూడా ఉండాలినా? వండేసేసి లివర్, ప్రాన్స్, క్రాబ్స్. దాంట్లో సన్నవి దొడ్డు ఎలాగలా ఉన్నాయి. ఈ రోజు నాకు వంట చేయాలని చాలా ఇంట్రెస్ట్ గా ఉందండి, ఎందుకంటే అన్ని కొత్త కొత్త పాన్స్, కుక్కర్స్ వచ్చినాయి కాబట్టి చాలా ఇంట్రెస్ట్ ఉంది వంట చేయడానికి. ఇంకా గెస్ట్లు కూడా వస్తున్నారు కదా, సో టేస్ట్ గా ఉండాలి, తక్కువ ఆయిల్ తో ఉండాలని నేను చేస్తున్నా. సో ఇలా తక్కువ ఆయిల్ పడుతుందంట, ఇలాగో చూద్దాం. సో ముందుగా మనము ప్రాన్స్ కర్రీ వండుతాను నేను. ప్రాన్స్ కర్రీకి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి, టమాటో, పుదీనా, ఉల్లిగడ్డ, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిగడ్డ, గరం మసాలా. సరే ముందుగా స్టవ్ వెలిగించుకొని ఈ ప్రాన్స్, పచ్చి ప్రాన్స్ వేసేసుకోవాలి. దీంట్లో ఉన్న వాటర్ పోవాలంటే నేను ఫస్ట్ ఇలా కౌసు వాటర్ అన్ని పోవాలంటే నేను ఫస్ట్ ప్రాన్స్ ని ఇలా పచ్చి వేసేసుకొని వేడి చేస్తాను అనమాట. వేడి చేసి ఇలా వాటర్ అన్ని పైకి వచ్చేస్తాయి. ఇలా 5 minutes ఇట్లనే కుక్ చేసినాక ఇలా వాటర్ వచ్చేస్తాయి. ఈ వాటర్ మనం తీసేసి పారేసుకోవాలి. సో అప్పుడు కౌసు వాసన ఉండదు అనమాట. సో ముందుగా ఇందులో ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ కొంచెమే పడుతుందని చెప్పారు కదా ఇందులో, అందుకే నేను కొద్దిగానే పోసాను ఆయిల్. ఆయిల్ హీట్ ఎక్కినాక ఆనియన్స్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిందండి, కొంచెం ఆనియన్స్, మిర్చి, కరివేపాకు, కొద్దిగా పుదీనా. ఈ ఇండస్ వ్యాలీ కుక్వేర్ లో ట్రై ఫ్లయింగ్ స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ అనమాట. కంప్లీట్ నో నాన్ స్టిక్ అండ్ నో అల్యూమినియం, కంప్లీట్ స్టెయిన్లెస్ స్టీల్. సో ఆనియన్స్ ఫ్రై అయిందండి. నేను ఆనియన్స్ ఎక్కువ ఫ్రై చేయను, ప్రాన్స్ కి హాఫ్ ఫ్రై అవ్వాలి. కొద్దిగా పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కొద్దిగా ఫ్రై అవ్వాలి. సో అల్లం వెల్లిగడ్డ కూడా కొంచెం ఫ్రై అయిపోయింది. సో ఇందాక మనం ప్రాన్స్ ఉడకబెట్టుకుని వాటర్ వంపేసాం కదా, ఆ ప్రాన్స్ ఇంక వేసేసుకున్నాం. కరెక్ట్ ఉడుకున్నా? నువ్వు నేర్పించింది కదా ఇవన్నీ. వేరే వేరే గిన్నెలు అయితే అల్లం వెల్లిగడ్డ మాడిపోతుండే, ఇలా చూడండి మాడిపోతుండేది అల్లం వెల్లిగడ్డ. అందుకే నేను ఇది ప్రిఫర్ చేశాను అనమాట. సో మీకు నచ్చినట్టయితే పర్చేస్ చేసుకోండి. సో ప్రాన్స్ కూడా కొద్దిగా ఆయిల్ లో ఫ్రై అవ్వాలి. అప్పుడు మనం వాటర్ వంపేసుకున్నాం కాబట్టి ఇందులో వాటర్ ఊరతలేవు అనమాట, లేకపోతే ఇందులో కూడా వాటర్ వస్తాయి, కౌసు వాసన. అందుకే ఇప్పుడు ఇది టేస్ట్ అయితే అట్లా ఉంటే కొంచెం స్మెల్ వచ్చేస్తుంది కర్రీకి. సో ఇప్పుడు ప్రాన్స్ ఫ్రై అయిపోయింది. కొద్దిగా కారం, ఉప్పు, సో తర్వాత కొద్దిగా టమాటా. కొన్ని ప్రాన్స్ ఫ్రై, కొన్ని ప్రాన్స్ కర్రీ. సో టమాటా వేసుకొని కలుపుతాము. ఇప్పుడు కొద్దిగా టమాటా ఉడకనిద్దాము. కొద్దిగా ఉడుకుతుంది టమాటా. ఇందులో లైట్ గరం మసాలా, ఎక్కువ గరం మసాలా వద్దు, కొద్దిగా పట్ట, లైట్ గా సాజీరా, నేను ఒక 2 లవంగాలు వేసుకుంటున్నాను, 2 ఇలాచీలు అంతే. నేను దంచి కూడా వేస్తలేను, అలా డైరెక్ట్ గా వేస్తున్నాను. లైట్ మసాలా ఉండాలి అందులో. మూత పెట్టి ఇంకొద్దిగా టమాటా ఉడకనిద్దాం. ఈ ప్రాన్స్ ఉడికే వరకు మనము కొన్ని డీప్ ఫ్రై అనుకున్నాం కదా,
దీన్ని మ్యారినేట్ చేద్దాం ప్రాన్స్. ఆల్రెడీ పసుపు వేసి కడిగాడండి మా ఆయన. ఉప్పు, కారం, కొద్దిగా మసాలా కారం కూడా ఇస్తా. చూద్దాం టేస్ట్ దాంట్లో. మసాలా కారం కొద్దిగా, ఈ కారం కొద్దిగా ఇస్తా. కొద్దిగా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, కొద్దిగా జీరా పొడి, ధనియా పొడి, కొద్దిగా కార్న్ ఫ్లోర్. బాగా మిక్స్ చేసి ఇది పక్కన ఒక 1/2 అవర్ పక్కన పెట్టేద్దాం మిక్స్ చేసి. మనకి క్రిస్పీ కావాలంటే ఇందులో వాటర్ అసలు పోయొద్దు. ఇందులో ఉన్న వాటర్ తోటే బాగా కలిపేస్తే పిండి బాగా ముక్కకు అంటుకుంటది. సో క్రిస్పీ అవుతుంది. సో మ్యారినేట్ అయిపోయిందండి, ఇది పక్కన పెట్టేద్దాం. సో ఇప్పుడు ఇది ప్రాన్స్, టమాటా మొత్తం ఉడికిందండి. వాటర్ వేసుకోవాలండి. వేసుకోవాలి కదండి ఉడకాలంటే. నేను పెద్ద ప్రాన్స్ తీసుకొచ్చిన. యాక్చువల్లీ నేను నూనెలో ఉడికిపిస్తాను తెలుసా. కొద్దిగా వాటర్. సో ఇలా దీన్ని ఉడకనిచ్చేద్దాం. సో అప్పటి వరకు నువ్వు క్రాబ్స్ కి రెడీ చేసుకుంటావా? చేస్తాం. నువ్వు క్రాబ్స్ కి రెడీ చేసుకో. అది మ్యారినేట్ అవుతుంది, ఇది ఉడికే వరకు నువ్వు క్రాబ్స్ కి రెడీ చేసుకో. ఇది ఒకసారి చూద్దామండి. ఇది కొంచెం ఇంకా ఉడుకుతుంది. సో ఇది ఉడికే వరకు ఈ ప్రాన్స్ కూడా మ్యారినేట్ అయిపోయి 15 మినిట్స్ అవుతుంది. సో ఇది కూడా మనం డీప్ ఫ్రై చేద్దాం. దానికి ఇప్పుడు తీసుకున్న పాన్ లో ఆయిల్ పోసాను. ఆయిల్ హీట్ ఎక్కుతుంది. హీట్ ఎక్కినాక నేను డీప్ ఫ్రై చేస్తాను. సో ఆయిల్ హీట్ ఎక్కింది, నేను ప్రాన్స్ చేస్తాను. చూడండి ప్రాన్స్ కొద్దిగా ఆయిల్ పోసాను, మంచిగా ఫ్రై అవుతుంది. ఇలా క్రిస్పీ వస్తాయి అనమాట ప్రాన్స్. సో ప్రాన్స్ ఫ్రై అయిపోయింది, తీసేస్తాను. ఇదే ఆయిల్ లో నేను కరివేపాకు కూడా డీప్ ఫ్రై చేసుకుంటాను. క్రిస్పీ కరివేపాకు కూడా సూపర్ ఉంటుంది దీనికి కాంబినేషన్, రెస్టారెంట్ స్టైల్. సో ఇందులో నేను పచ్చిమిర్చి కూడా ఇస్తాను. సో మిర్చి కూడా ఇలా ఫ్రై అవ్వాలండి, బాగుంటది. ప్రాన్స్ డీప్ ఫ్రై రెడీ. సో ప్రాన్స్ కర్రీ ఎక్కడ వరకు వచ్చిందో చూద్దామండి. సో దాదాపు ఇది కూడా అయిపోయింది. జీరా పొడి, ధనియా పొడి వేసేస్తా లాస్ట్ లో, అండ్ కొత్తిమీర వేసేసుకొని ఒకసారి ఇలా కలిపేస్తే ప్రాన్స్ కర్రీ కూడా రెడీ. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సో ప్రాన్స్ కర్రీ రెడీ. చూసారా కొద్ది కూడా మాడలేదు, మంచి కొద్దిగా ఆయిల్ తోటి నేను కర్రీ చేసేస్తాను అన్నమాట. సో ప్రాన్స్ కర్రీ, ప్రాన్స్ ఫ్రై రెడీ. చూడ ఇవి క్యాప్స్, ఇవి సపరేట్ చేసుకోవాలి. ఈ దొడ్డు కుండని సపరేట్ చేసుకోవాలి. ఈ క్రాప్స్, ఈ చిన్న కొండలు ఉంటాయి కదా, ఇవి సపరేట్ చేసుకోవాలా. నమస్తే. నమస్తే. నేను లేదు, క్రాప్స్ వాసన నాకు మా మణికొండకు వచ్చింది, అందుకే వచ్చాను కరెక్ట్. అంతేనా? వెల్కమ్ నీకు. మా చాలా థ్యాంక్స్ అన్న. అసలు నా కోసం నందిని కోసం క్రాప్స్ చేస్తాను. నందిని రాలేదు మరి? నందిని వేరే షూట్ లో ఉంది. అప్పుడు వీడియో కాల్ చేస్తాను, అది ఏడుస్తుంది. కాకపోతే నందిని కూడా కొంచెం కర్రీ తీసుకెళ్లి ఖచ్చితంగా. సూపర్, మాకు చాలా ఇష్టమైన పీతలు. థ్యాంక్ యూ అన్న. యాక్చువల్గా మా పెద్దన్న మా రెండన్న యాక సత్యనారాయణ అక్కడ ఉన్నాడు మణికొండలోనే, మా తమ్ముడు. నిజంగా మీ వీడియో కూడా అద్భుతంగా వెళ్తుంది. మీరు మన ఉషా గారు చేసే నేచురల్ కామెడీకి మామూలు ఫ్యాన్స్ లేరు బయట. థ్యాంక్ యూ వెరీ గుడ్ అన్న. మీరు తొందరగా మాట్లాడిపిస్తారు, వంట చేస్తే పీతలు తినేస్తాయి. అంతే, 10 నిమిషాలు. సూపర్ సూపర్. 10 మినిట్స్ ఆయిల్ వేసుకోవాలా. తర్వాత ఇవి కొన్ని ఉల్లిగడ్డలు మంచిగా రెడ్ డిష్ కావాలి. పసుపు, ఉల్లిగడ్డలు వేగినాయి, ఇవన్నీ వేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇలా కొంచెం ఎక్కువ వేస్తేనే టేస్ట్ అవుతుంది. ఒక 3-4 లవంగాలు ఇది పట్టేసారు. ఇది అది ఎగే వరకు ఇది మిక్సీ చేయాలి. ఇవి హ్యాండ్ ఫ్లేక్స్
కొంచెం అంతా మిరియాల పొడి, ఇప్పుడు కారం, కొంచెం అంత పుదీనా లైట్ గా. సర్ప్రైజ్. ఇప్పుడు ఈ నవ్వంతా ఏడుగా మారిపోతుంది. క్రాబ్స్ పార్సల్ అయితే ఇయ్యం, పార్సల్ ఇయ్యం, మీకు కొట్టి తినాలా. పార్సల్ ఇయ్యాలంటే ఇక్కడ వచ్చి తినాలంట. వస్తాను, నువ్వు కూడా రాలేదు నందిని. అయిపోదా ఈ రోజు? ఏడుస్తుంది. వరకు అయిపోతుంది. సరే ఇస్తలే, ఏం టెన్షన్ పడకు. క్రాబ్స్ నువ్వు వస్తున్నావనే క్రాబ్స్ తీసుకొచ్చినాం. క్రాబ్స్ ప్రాన్స్ తెచ్చినాం. క్రాబ్స్ విను, క్రాబ్సే కాదు ప్రాన్స్ కూడా. క్రాబ్స్, ప్రాన్స్, లివర్. ప్రాన్స్, లివర్, క్రాబ్స్ ప్రాన్స్ అనేది మా నందిని మొహం నుండి వస్తుంది. అంకుల్ కట్టిగా ఉంటున్నాడు బాక్స్. ఇక్కడికి వచ్చి తినాలంట. ఇంత బతిమాలుతుంది బాబు, క్రాబ్స్ అనగానే ఇంత బతిమాలుతుంది బాబు. ఇష్టమరా నీకు క్రాబ్స్ అంటే? ప్రాణం. చెప్పాలా మరి? ఇంకోటి మా ఎవరికి నిలిచింది అదే తినేస్తుంది మొత్తం నోట్లో ఉంటుంది. అవునా? సరే నీకు కట్టిస్తానులే. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ ఇంట్లో స్పెషల్ వండి పెడతా. తప్పకుండా నెక్స్ట్ టైం తప్పకుండా వస్తా. రావాలా? నీకు షూటింగ్ లేని రోజు ఆ రోజు బ్లాగ్ పెట్టుకుంటా. వన్ డే బిఫోర్ చెప్తే తెచ్చి పెట్టాలి నేను అది. అది ఒక తీసుకొస్తా. తీసుకురా ప్లీజ్. మరి వైరల్ వంటల ఛానల్ అంటే ఇష్టం చెప్పు. వైరల్ వంటలు ఛానల్ మీరు తప్పకుండా చూడాలి. అసలు ఆంటీ కప్పులు సూపర్ సూపర్ వంటలు వండుతారు. నిజంగా తెలిసిన మీరు ఎప్పుడైనా పార్టీకి వెళ్ళినప్పుడు కూడా సర్టిఫికేట్లు అదే తలకాయ కూర బోటి తలకాయ పోటీ అవన్నీ కూడా ఇస్తాను సార్ అక్కడికి తెస్తా. నీకు లేకపోతే ఎట్లా? సో క్రాబ్స్ ఉడికిందా లేదా చూద్దామండి. క్రాబ్స్ ఉడికిందా లేదా చూడాలనుకుంటే ఒకటి ఉంటాయి కదా లెగ్స్ ఆర్ సంథింగ్ ఏదో, ఇది తీసుకొని దీన్ని ఇలా కొట్టి చూడాలి. ఇట్లా పగిలిపోతే ఉడికినట్టు. ఇలా పగిలిపోయింది కదండి, ఇలా పగిలిపోతే ఉడికినట్టు. సో ఇది ఉడికిపోయిందండి. ఇందులో లాస్ట్లో జీరా పొడి, ధనియా పొడి వేసేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి. ఒకసారి కలుపుకొని అందులో మనం ఇప్పుడు పిసికినాం కదా, ఇవి మిక్స్ చేసి పిసికినాం కదా, ఆ వాటర్ తోటే టేస్ట్ అవుతుంది. సో సగం కూర వండుకొని మా ఆయన వెళ్ళిపోయాడు. ఇక్కడ హీట్కి ఆయన భరించలేక పైకి వెళ్ళిపోయాడు. సో మిగతా బ్యాలెన్స్ అంతా నేను చేసేసాను అనమాట. సో ఇప్పుడు రెడీ, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. క్రాబ్స్ కర్రీ రెడీ. సో ఇప్పుడు నా కొత్త కుక్కర్లో ఎంత స్ట్రాంగ్గా ఉంది చూడండి. ఈ కొత్త కుక్కర్లో నేను ఇప్పుడు ఫస్ట్ లీవర్ వండుతున్నాను అనమాట. లీవర్. సో దీన్ని కూడా ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకున్నా, ఆయిల్ వేసేసుకున్నా. కొద్దిగానే ఆయిల్ వేస్తున్నా, కొద్దిగా ఆయిల్ కాబట్టి కొద్దిగానే వేస్తున్నా ఆయిల్. ఆయిల్ హీట్ ఎక్కింది. ఆనియన్స్ ఫ్రై అవుతుందండి. ఇందులో కొంచెం మిర్చి, కొద్దిగా పుదీనా, ఇది కూడా ఫ్రై అవ్వాలి. సో ఉల్లిగడ్డ, పుదీనా, మిర్చి వేసానండి. అది ఎగుతుంది. అది ఎగింది. ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ చేద్దాం. మా ఆయనేమో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఇందులో వేయడు. నాన్ వెజ్ అంతా వేసిన తర్వాత వేస్తాడు. కాకపోతే నేను తాలింపులోనే వేస్తాను. ఆయన డిఫరెంట్ స్టైల్, నాది డిఫరెంట్ స్టైల్. నాకు అన్ని నూనెలో బాగా వేగడం ఇష్టం, ఆయనకంటే పచ్చిగా ఇష్టం. పసుపు వేగే వరకు, ఇది కూడా ప్రాన్స్ చెప్పాను కదా, ఫస్ట్ వాటర్ పోయే వరకు పచ్చి ప్రాన్స్ అప్పుడు ఇట్లా స్టవ్ పైన వేసి వాటర్ తీసేసాము. అలాగే లీవర్ కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. పచ్చి లీవర్ ని స్టవ్ పైన వేసేసాను, అందులో వాటర్ వచ్చేసాయి. ఆ వాటర్ అన్ని పారేసాను అనమాట. సో ఇప్పుడు ఇలా అయింది అది లీవర్. ఇప్పుడు ఇది ఇందులో వేసేసుకుంటుంది. ఈ రోజు చాలా టూ మచ్ హీట్ ఉందండి, అస్సలు ఉండలేకపోతుంది మీ కిచెన్ లో.
సో ఇది కలుపుకుందాం. సో ఇలా ఆయిల్లో ఈ లివర్ మంచిగా ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఇందుకు ఏమైనా వాటర్ మిగిలిన వాటర్ అంతా ఈ వేడికి ఎవాపరేట్ అయిపోతుంది. సో ఇది ఆయిల్లో ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం సోయి కూర, లివర్ కి సోయి కూర కాంబినేషన్ చాలా మంచిది. ఇప్పుడే నేను కడిగి పెట్టుకున్నా ఈ సోయి కూర వేసుకుందాం ఇలా. యాక్చువల్లీ ఇది పోస్లా తాలింపులు వేసి కూడా బాగుంటది, కాకపోతే నేను ఇప్పుడు పై నుంచి వేసుకుని ఫ్రై అవ్వనిద్దాం కొద్దిసేపు. ఒక 5 minutes ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది. సో ఇది లివర్ ఇంకా సోయి కూర కూడా ఫ్రై అయిందండి. ఇందులో కొద్దిగా పసుపు, ఆల్రెడీ పసుపు వేసాను కదా, కారం, ఉప్పు కలుపుకుందాం. గరం మసాలా పౌడర్, కొద్దిగా మిరియాలు, పట్టా, లవంగా, ఇలాచి, సాజీర వేసిన అది వేసుకున్నాం. సో మసాలాలు కూడా వేసేసాం కదండి. బాగా కలుపుకొని ఇందులో టమాటా వేద్దాం. టమాటా కలుపుకొని 5 minutes టమాటాని ఉడకనిద్దాం. ఇంకా మూత పెట్టి ఒక 5 minutes టమాటా ఉడికిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ పోసి సీటీ పెట్టేస్తే, ఒక 3 సీటీస్ పెట్టేస్తే లివర్ అయిపోతుంది. A few moments later. టమాటా కూడా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ పోసి, ఇలా కొంచెం వాటర్ పోసుకున్నాం కదండి. ఇప్పుడు స్టవ్ పెద్ద చేసుకొని కుక్కర్ మూత పెట్టేస్తాం. సో ఇది ఒక 3 to 4 సీటీస్ వచ్చే వరకు, విజిల్స్ వచ్చే వరకు పెట్టేద్దాం. ధనియా పొడి, జీరా పొడి, కొత్తిమీర గార్నిష్ కి వేసేసుకుంటే ఈ కర్రీ కూడా రెడీ. మీరు రోజు వచ్చి అందం పెరిగిపోతుందండి. మా ఆడియన్స్ హాయ్ చెప్పండి. హలో, నేను ఎక్కడ ఉన్నాను తెలుసా? హాయ్ హాయ్ హాయ్, యు ఆర్ మిస్సింగ్. రాలే కాదు, పార్సిల్ అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయండి. ఏం చేశారు తెలుసా మా కోసం? ప్రాన్స్ తీసుకురాలా? పాసల్ అయిపోయి ప్రాన్స్ పెట్టారు. ఓకే, పీతలు, క్రాబ్స్, ఇది లివర్ ఫ్రై, ప్రాన్స్ ఆరంలోనే ప్రాన్స్ ఆరంలో ఉంది. ఒక్క నిమిషం. ప్రాన్స్ డీప్ ఫ్రై, ప్రాన్స్ కర్రీ, ప్రాన్స్ కర్రీ. రమ్మని చెప్తే అన్ని. ఏమండి, నా తరఫున మీరు థ్యాంక్ యూ వైరల్ వంటల కోసం థ్యాంక్స్ చెప్పండి. సిగ్నల్స్ ప్రాబ్లం. కానీ అండి, వచ్చినప్పటి నుంచి మీ గురించి చెప్పిస్తున్నారు. మా నవీన అక్కనని చెప్పి నా వీడియోస్ బాగా వెళ్తున్నాయి, చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి ఓడేస్తున్నాం. మరి నవీన వాళ్ళ సిస్టర్ అని కాబట్టి చూస్తున్నారు. ఎవరు ఎక్స్ప్రెస్ చేస్తే చూస్తారు. నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. అవును, ఆ రోజు వచ్చి అందం పెంచుతున్నారు వీడియో చేసి. స్లిమ్ అయి డైట్ చేస్తున్నారు కదా, స్లిమ్ అయి గ్లామరస్ గా తయారవుతున్నారు. సూపర్. ప్లేస్ గ్లో వచ్చేసింది. కాకపోతే సిగ్నల్ సరిగ్గా లేవండి. పాప మా ఆడియన్స్ కి అంత బ్రేక్ అవుతుంది. ఇంకోటి, ఇప్పుడు ఉష గారి పార్టీ ఇస్తారు కదా, క్రికెట్ ఆడిచ్చాడు అంతే. నాకు ఇప్పుడు కావాల్సింది వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఇంకా ఒప్పుకోలేదంట. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అప్పుడే వద్దంటుందంట.
కొన్నాళ్ళు లవ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉండి ఆ తర్వాత చేసుకున్నాం అనుకున్నాను. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. అండ్ ఇప్పుడు ఆఫ్ ది కెమెరా చూపిస్తాను మీకు. సో ఒక 5 సీటీస్ అయిపోయాయండి, దించేసిన. సో లివర్ కూడా ఉడికింది. ఇప్పుడు లాస్ట్ లో కొంచెం జీరా పొడి, ధనియా పొడి, కొత్తిమీర. శివాని ఒక్కసారి మన సేమ్ టైం మీడియా ఆడియన్స్ బాగా చెప్పు. అది రెడీ. హలో, హాయ్ హాయ్ హాయ్. ఇప్పుడు థ్యాంక్స్ చెప్పు నా కోసం, నందిని కోసం. అద్భుతమైన వంటలు ఉండారు మన వైరల్ వంటల్స్. హాయ్ శివాది, ఓ నువ్వే మిస్ అవుతున్నావు, రాలే. షూట్ లో ఉంది, షూట్ లో శతమానం బాగుంది. నైస్ నైస్ నైస్. ఏం చేశారు, ఏం వంటలు చేశారు సార్? షాక్ అయి షేక్ అయిపోతావు. నందిని ఏడ్చేస్తుంది, మన బాక్స్ తీసుకురా అని. ఎస్, చూసారా ఎలా చెప్తుందో పీతలని. అంత ఇష్టం ఆ పీతనమ్మకి. అయ్యో నందిని రాను అండి పీతలు అంటే. చెప్పాను కదా మీకు, యాక్చువల్ గా తీసుకెళ్తుంది కానీ ఒక కేజీ ఉన్న ఒక్కటి తినేస్తుంది. అవునా? మా నవీన గారు మంచి బెస్ట్ ఫ్రెండ్ శ్రీవానికి, అందుకని ఆవిడ కూడా మంచి బెస్ట్ ఫ్రెండ్ అనమాట. లివర్ కర్రీ. అక్క మీ సారీ బాగుంది. అవును నిజంగా. Thank you. కూడా మీరే మాట్లాడతారండి. కానీ కర్రీ చూపిస్తున్నాను. లివర్, పీతలు, బయట ప్రాన్స్ 2 రకాలు. ఓకే, నేను తినేవేం లేవు కదా, అందుకే చూపిస్తున్నాను. కోడి లివరే. కోడి ఇష్టమా? శివన్ ఓన్లీ చికెన్ తింటారు. లివర్ నాకు స్ట్రాంగ్ గా ఉంది. నేను లివర్ పార్ట్ చేసుకోను కదా, నాకు ఇలాంటి చెడ్డలు వంటలు లేవు. బ్యాడ్ జోక్. చికెన్ తింటావు కదా. సూపర్ ఉంది. ఈసారి వచ్చినప్పుడు నీకు స్పెషల్ చికెన్ అనే 4-5 ఐటమ్స్ రెడీ చేసి బాబాయ్ బాబాయ్ చేస్తా. బాబాయ్. నువ్వు ఎప్పుడు ఫ్రీ ఉంటావో చెప్పు, అప్పుడు నువ్వు నవీన ఈసారి రావడం. మీ సారీ చాలా బాగుంది. థ్యాంక్ యూ. మీ సారీ చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఈసారి మీరు నవీన ఇద్దరు అంతే. తప్పకుండా మీకు కావాల్సినవి చేసి పెడతా. మేడం అంతే, నవీనా ది అల్టిమేట్. మేడం అంతే, నవీన అల్టిమేట్ ఛానల్ అంతే. షూర్ గా. ఎంజాయ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్ బాయ్. వైరల్ వంటల్స్ కి సబ్స్క్రైబ్ చెప్పు. ప్లీజ్ తప్పకుండా అందరూ వైరల్ వంటల్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళ ఊరికి ఆ పేరు పెట్టలేదు అనమాట, నిజంగానే వాళ్ళు వంటలు ఎలాగ తీస్తారు. నాన్ వెజ్ ప్రియులకు మాత్రం నిజంగా ఇది సూపర్ ఛానల్ అని చెప్పాలి, డెఫినెట్ గా చూడండి. ధనియా పొడి, జీరా పొడి వేసానండి, కలిపేసిన. అయిపోయింది, దించేస్తాను. సో లివర్ కర్రీ రెడీ. స్మెల్ సూపర్ వస్తుంది. థ్యాంక్ యూ. మొత్తానికి మీకు కుషగారికి థ్యాంక్స్. పీత చేసిర్లో పీత తిన్నప్పుడు ఒక ఆర్ట్ అన్నా, పీత తిన్నప్పుడు ఒక ఆర్ట్. బా చేసి అదిరింది సూపర్ గా. కానీ ఏంటంటే ఇది తినేస్తాం. అదిరిందన్నా నిజంగా నెక్స్ట్ లెవెల్. శ్రీవాన్ చెప్పినట్టు వైరల్ వంటలు అని చెప్పి కరెక్ట్ పేరు పెట్టా. అందుకే వీళ్ళు ఏ వంట చేసినా అది వైరల్ అవుతుంది అనమాట. ఎందుకంటే ముఖ్యంగా నాన్ వెజ్ లవర్స్. ఒక వెజిటేరియన్ తినేది హరిని ఒకటే, అంటే 3 years నుంచి లేదు కదా, ఉంది. సో మేమంటే నాన్ వెజ్ వాళ్ళు. నెక్స్ట్ శ్రీవాణి చికెన్, నవీన గారికి తలకాయ అంటే ఇష్టం, తలకాయ తినడం అంటే ఇష్టం, బోటి కూడా ఇష్టం అందరిది. ఇది అదిరింది. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ వైరల్ వంటల్స్ ఛానల్. నిజంగా మంచి మంచి వంటలతో వీళ్ళు ఇంకా ముందుకు వస్తారు. అండ్ చాలా మంది కమెంట్స్ చేస్తుంటారు కూడా, చాలా న్యాచురల్ గా వీళ్ళు భార్య భర్తలు ఇద్దరు మంచి ఫన్, ఇవన్నీ చాలా న్యాచురల్ ఉన్న పేరు. ఇలానే కంటిన్యూ చేయండి. వాళ్ళందరూ మన కుటుంబ సభ్యులు. సో మీరు కుటుంబంలో ఎలా ఉంటారో ఇష్టం. మా అన్నయ్య మరీ న్యాచురల్, చట్టి పేసి అన్ని బలింగ్ ఉన్నాడు. అదే మంచి కండలు మంచి ఉన్నాయి దిట్టంగా. సో ఎస్, ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ వైరల్ వంటల్స్. మా నాన్న తీతుంటే ప్రతి పెద్ద అరుపు నీ పేరల్లే వినిపి. అమ్మా ఫైనలీ. అన్న ఏంటన్నా ఎంతసేపు లేట్? నేను ప్లేట్ పట్టుకొని ప్లేట్ లో నీళ్ళతో ముగ్గులు వేసుకుంటూ కూర్చున్నాను, రావట్లేదని. చూడు నా ముగ్గు. ఫైనలీ. ఎందుకు లేట్ అయిందన్నా చెప్పు. షిట్. నేను మంచిగా నాకు ప్లేట్, గరిటెలు, వాటర్ అన్ని సెట్ చేసుకొని నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా, ఎప్పుడెప్పుడు తిందావా అని వెయిట్ చేస్తున్నా అనమాట.
నా ఫేవరెట్ పీతలు. వావ్, ఇంత మంచి ప్యాకింగ్ కూడా చేశారు. అమ్మో, ఇప్పుడు నా ఫేవరెట్. ఆహా ఆహా, మొత్తం నాకే. నాన్న అమ్మ మీకు లేదు, అమ్మ తినలేదా? నాన్న నీకు లేదు, నో షేరింగ్. సో ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఇషా ఆంటీ అండ్ ఆసు అంకుల్. నేను ఈరోజు షూట్ ఉండడం వల్ల మిస్ అయిపోయా, లేకపోతే తప్పకుండా వచ్చి మీరు ఎలా చేస్తున్నారో చూసి నేర్చుకొని మరి నేను ఇంట్లో చేసుకునేదాన్ని. బా, నాకు ఇష్టమైనట్టు కారం లేకుండా పర్ఫెక్ట్ ఉంది. ఆహా ఏమి రుచి అనరామై మరచి. మన నవీన్ ఆంటీ వాళ్ళ ఓన్ సిస్టర్ అన్నమాట ఉషా ఆంటీ. చాలా ఇయర్స్ నుంచి మేము అందరం క్లోజ్. మంచిగా ఏ పార్టీ అయినా కూడా మేము ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫుల్ నాన్ వెజ్ అయితే అసలు చింపేస్తారు వాసు అంకుల్. అట్లుంటది మనతో. నేను వాళ్ళది నాన్ వెజ్ తినడానికి నిజంగా అక్కడికి వెళ్తే చికెన్ కానివ్వండి, మటన్ కానివ్వండి, ప్రాన్స్, పీతలు ఏదైనా అసలు చింపేస్తారు నాన్ వెజ్. అందుకని నేను మొన్న కూడా కలిసినప్పుడు, ఏదో పూజాక పెళ్ళప్పుడు కలిసినప్పుడు, ఆంటీ పీతల ఆంటీ చేసి పెట్టండి అది ఇది అంటే, తప్పకుండా నందిని నీకోసం తెచ్చి చేసి పెడతామన్నారు. అందుకని చేసి పెట్టే టైంకి ఈరోజు నా దరిద్రం ఈరోజే షూట్ వచ్చింది. సో అందుకని వెళ్ళలేకపోయా. బట్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంకా చేసి నాకు మంచి బాక్స్లో పంపించినందుకు. తిన్నాక మళ్ళీ మాట్లాడతాం, మళ్ళీ నాకు దృష్టి తగ్గింది. అసలు ఆంటీ అంకుల్ నిజంగా చెప్తున్నా, మీరు వైరల్ వంటలు అనే ఛానల్ పెట్టడం వల్ల ఎంత అదృష్టం తెలుసా. మీరు చేసిన వంటలన్నీ నేను కూడా మంచిగా ఇంట్లో చేసి ట్రై చేసుకోవచ్చు, ఏం టెన్షన్ లేకుండా. మీకు కూడా ప్లీజ్ నాన్ వెజ్ కానీ ఏదన్నా ఈ ఛానల్లో చూడండి. ది బెస్ట్ ఫుడ్. ఒకవేళ అంటే నాలాంటి వాళ్ళు కొంచెం అలా వంటలు బిగినింగ్ లో ఉన్న వాళ్ళు ఇలాంటి ఛానల్స్ చూసి నేర్చుకుంటే మంచి ఫుడ్ చేసుకోవచ్చు అన్నమాట. కానీ ఓకే, పీతలు ట్రై చేస్తాను. బాగుంది, నాకు ఎలా తినాలో రావట్లేదు. మరి ఎందుకురా నీకు? సో ఫ్రై కూడా ట్రై చేస్తా. నాకు నిజం చెప్పాలంటే ఇలా ప్రాన్స్ ఫ్రై, ఉత్తి ప్రాన్స్ తినడం ఇష్టం కర్రీ కన్నా కూడా. బాగుంది, అన్నీ అయిపోతాయి. తినేసి ప్రశాంతంగా పడుకుంటే ఉంటది. నిజంగా చెప్పాలంటే వైరల్ వంటలు అంటే వైరల్ వంటలే అద్భుతం. మీరు ఇంకా నాకు దిష్టి తగులుతుంది. సో యా, ఇక్కడ ఇంకా ఎండ్ చేసేస్తా. థ్యాంక్ యూ సో మచ్ ఇషా ఆంటీ అండ్ వాసు అంకుల్ నా ఫేవరెట్ ప్రాన్స్ ఇంకా క్రాబ్ పంపించినందుకు. నాకు నిజంగా చాలా 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 నచ్చాయి. బట్ ఒక్కటి కొంచెం బాధగా ఉంది, నేను మిస్ అయిపోయా ఈరోజు. బట్ స్టిల్ థ్యాంక్ యూ ఫర్ సెండింగ్. అండ్ ఇంకా ఇంకా చేసి పంపించండి ప్లీజ్, నేను కూడా తిని పెడతా. మీరు చేసి మీరు వండినవన్నీ నాకు పార్సల్ పంపించినా కూడా ఏం ప్రాబ్లం లేదు. సో యా, ప్లీజ్ మీరు కూడా మంచి మంచి వంటలు నేర్చుకొని, అంటే నాలాంటి బిగినర్స్ ఎవరైనా ఉంటే నేర్చుకోవాలని ఉంటే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు వైరల్ వంటలు. బాయ్ బాయ్.